ఇవాళ మేము కూడా 25 ఏళ్ళుగా ప్రజాక్షేత్రంలో ప్రత్యక్షంగా ఉన్నవాళ్ళం కాబట్టి తెలంగాణ వ్యాప్తంగా మాకింత అంతో ఇంతో పరిచయాలు ఉన్నాయి కాబట్టి అత్యధిక సర్పంచ్ సీట్ గెలిపించుకోవడం కోసం మేము తప్పకుండా భారతీయ జనతా పార్టీగా ప్రయత్నం చేస్తాం. ఒకటి రాజేందర్ గారు వరుసగా ఎన్కౌంటర్ లొంగుబాట్లు జరుగుతున్నాయి. ఈ నకిలీ ఫేక్ ఎన్కౌంటర్ చెప్పేసి ప్రజా సంఘాలు పరోక్ష సంఘాలు విమర్శ చేస్తున్నారు. ఇప్పటికీ మా హోంమంత్రి గారు కేంద్ర ప్రభుత్వం ఏ స్టాండ్ అయితే ప్రకటించింది, నేను ఆ పార్టీలో ఒక ఎంపీని, నాది కూడా గదే స్టాండ్ ఉంటుంది. ఒకటి హుజరాబాద్ మీకు చాలా అటాచ్మెంట్ ఉంటుంది, అక్కడ జరిగే బీజేపీ కార్యక్రమంలో మీరు ఎందుకు పాల్గొనలేకపోతున్నారు? వేరే పని ఉన్న వాళ్ళకి పాల్గొనకపోతున్నారు. మీకు సమాచారం ఉంటుందా సార్? హుజరాబాద్ లో జరిగే కార్యక్రమాల పట్ల మీకు సమాచారం ఉంటుందా? అన్ని రకాల సమాచారం ఉంటుంది. అంటే మీరు కులం మతం ప్రాతిపదికగా కామెంట్ చేశారు, వాటికి కట్టుబడి ఉంటున్నారు సార్? బీజేపీ హిందుత్వంతో ఎన్నికలు అంటే వాటికి కట్టుబడి ఉంటున్నారు సార్? నేను ఇట్లాంటి వాటికి కామెంట్ చేయను. నేను చాలా క్లియర్ చెప్పాను. నాది ఒక స్టేట్మెంట్ మరోసారి చదువుకోండి, వినండి, విని మాట్లాడండి. అంటే రాజేంద్ర ఒకటి హుజరాబాద్ సంబంధించిన మీది పై చేయబోతుందా లేకపోతే ఎవరికి వీళ్ళపై చేయ వాళ్ళపై చేయ ఉండదు. అంతిమంగా ఎక్కువ నెంబర్ ఆఫ్ సర్పంచ్ గెలిపించుకోవడమే మా ధ్యేయం. అంటే ఒకటి మీరు అధికారం కోసం చెప్తే మీ నేతల మధ్య చాలా గ్యాప్ ఉందని చెప్పి కార్యకర్తలు అయోమయానికి గురవుతున్నారు, క్లారిటీ ఇవ్వబోతున్నారా? మీడియా సృష్టి, కొంతమంది మీడియా ఛానళ్ళు, కొన్ని యూట్యూబ్ ఛానళ్ళు, కొంతమంది సోషల్ మీడియాలో పెడతారు తప్ప మాకు అట్లాంటిది. అంటే సంజయ్ రాజేంద్ర కలిసి ఉన్నారా, కలిసి పనిచేస్తున్నారా? జస్ట్ మీరు చాలా క్లారిటీ కోసం కార్యకర్తలు ఎదురు చూస్తున్నారు. అంటే గ్యాప్ ఉంది, సంజయ్ గారికి మీకు గ్యాప్ అని చెప్పి కార్యకర్తలు తిరిగి ఏం చెప్పబోతున్నారు? నేను మళ్ళీ చెప్తున్నా, యూట్యూబ్ ఛానళ్ళు, సోషల్ మీడియా కొన్ని అతి ఉత్సాహం చూపే ఛానల్ చేస్తుంది తప్ప మాకు అట్లాంటి గ్యాప్ లేదు. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దల కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.